మనము ఒక విశ్వాసంలో మన సంఘం కట్టబడతా ఉంటుంది. కానీ ఏం చేస్తారు, మిగతా వాళ్ళు వచ్చేసి వారు ఎక్కడ నేర్చుకున్న దాన్ని తీసుకొచ్చి మన మీద అప్లై చేసి మన ఆత్మీయ జీవితాన్ని పాడు చేయడానికి చూస్తారు. మనం వారి వెనకాల పనిచేస్తున్న అపవాదిని గ్రహించాలి. ఇక్కడ కూడా మందిర పనిని ఆపడానికి అపవాది వేసిన పన్నాగం ఏంటి అంటే, ఆ మనుషులలో జొరబడి ఏం చేసింది, మందిరం పని జరగకుండా ఆపింది. ఇక్కడ కూడా మన ఆత్మీయ జీవితం ఎదగనీయకుండా, మన దేవునికి ఇష్టమైన రీతిలో మనము వృద్ధి పొందకుండా ఉండటానికి అపవాది ఇతర మనుషులను మన జీవితాల్లో పరిచయాలు చేసి వారి ద్వారా మనం నష్టపోవడానికి చూస్తూ ఉంటాడు. అది మనకు తెలియదు. క్యాజువల్గా మాట్లాడి ఏమి లేదే బాగా ఏమి లేదు అంటాం. నువ్వు మాట్లాడుతుంటావు, వస్తుంటావు, చేస్తుంటావు, కానీ తెలియకుండానే కొన్ని స్పిరిట్స్ పనిచేయడం మొదలు పెడతాయి. తెలియకుండానే ఏదో తెలియదబ్బా, ఏదో అయిపోతుంది అనుకుంటూ